రివ్యూ ఆఫ్ లీడర్ ది లెజెండ్ సరవణ గారు నటించిన మూవీ ది లీడర్. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, ఈయన ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి మేక్ ఓవర్ లుక్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యారు. లుక్ ఒక్కటే ఇంప్రూవ్ అయ్యారు, యాక్టింగ్ అస్సలు ఇంప్రూవ్ అవ్వలేదు. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. అండ్ రివ్యూలోకి వెళ్తే లెజెండ్ అస్సలు బాగాలేదండి. కొన్ని చాలా 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 ఉన్నాయి మైనస్లు, అంటే కొన్ని ప్లసెస్ కూడా ఉన్నాయి. సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంది, కొన్ని కొన్ని ట్విస్టులు బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి, ట్విస్టులు అయితే బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒక 2 ట్విస్టులు ఉంటాయి, అదొకటి క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగున్నాయి, అదిరిపోయేలా ఉన్నాయి. అండ్ మెయిన్ అంటే యాక్టింగ్ అండి, అస్సలు ఆ మొహంలో ఒకటి కూడా పలికి సత్తలేదు. అసలు అది ఎమోషన్ పలికి సత్తలేదు, అటేమో కొన్ని కామెడీ పలికి సత్తలేదు, ఏమీ పలికి సత్తలేదు. అలా బొమ్మలాగా అలా చేస్తున్నారు అంతే. బట్ లుక్ పరంగా అయితే ఇంప్రూవ్ అయ్యారు, కానీ యాక్టింగ్ పరంగా ఇంత ఇంత చీమ కాదు కదా, ఎంత కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. అదే యాక్టింగ్ అస్సలు ఇంత కూడా పెద్ద ఏం తెలిసత్తలేదు. దానివల్ల మనకి ఆ సీన్ లో అది ఎక్కలేకపోతుంది. ఆ సీన్ అంటే మంచి కమర్షియల్ సినిమాయే, మంచి ఎలిమెంట్స్ తీసుకున్నారు, మంచి హైప్ ఉన్న సినిమా లాగే ఉంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చేసే అంత స్కోప్ ఉంది. బట్ ఆయన ఏమో చేయట్లేదు, అటేమో చేయట్లేదు, ఇటేమో వర్కౌట్ అవుతలేదు. ఆ సీన్ ఒక మంచి సీన్ పడేటప్పటికి ఆ సీన్ బాగుంది అనేటప్పటికి ఆయన యాక్టింగ్ తో చిరాకు తెప్పించేస్తున్నారు. ఆయన అలా ఉంది మొత్తానికి. అస్సలు వర్కౌట్ అవ్వలేదండి యాక్టింగ్, అది ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ మ్యూజిక్, నేను ఈ సినిమాకి వెళ్ళిందే మ్యూజిక్ వల్ల. ఆ టీజర్ కట్ చేశారు కదా, తెత్తారు ఆ మ్యూజిక్ ఉంటది కదా, ఆ మ్యూజిక్ విని నేను ఆ మ్యూజిక్ కోసం వెళ్ళాను. అది ఇంటర్వెల్ లో కాసేపు పెట్టి లేపేశారు మ్యూజిక్, మళ్ళీ రాదా మ్యూజిక్. సినిమా మొత్తంలో కూడా పెద్దగా మ్యూజిక్ కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏం అనిపించలేదు నాకు. అది ఒక్క చోట ఇంటర్వెల్ దగ్గర సీక్వెన్స్ కొంచెం మ్యూజిక్ బాగుంది, పెద్దగా నాకేం మ్యూజిక్ ఏం అనిపించలేదు. కానీ బాగున్నాయి కొన్ని కొన్ని సీక్వెన్స్ అయితే అదిరిపోయి. అంటే ఆయన కాకుండా వేరే కొంచెం యాక్టింగ్ వచ్చిన ఆయన చేసి ఉంటే ఇంకా బాగుండు. సీన్స్ కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి, ఆయన బాగానే చేశారు కొన్ని కొన్ని సీన్స్ లో. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ దగ్గర అయితే బాగుంటది, ఇంటర్వెల్ సీన్ ఒక్క దాంట్లోనే ఇంకా బాగా చేశారు అని అనిపించింది. మిగతాదంతా యావరేజ్ అనిపించింది. అండ్ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. కొంచెం మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. కొంచెం కాస్టింగ్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలండి. కాస్టింగ్ కూడా బాగోదు, కొంతమంది క్యారెక్టర్లు కొన్ని మంది అస్సలు సూట్ అవరు. అది కొంచెం వేరే వాళ్ళని పెట్టుంటే బాగుండు అని అనిపించింది. అండ్ హీరోయిన్ బాగా చేశారండి. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. మెయిన్ హీరోయిన్ ఒకలే బాగా చేశారండి, పాయల్ రాజపూత్ గారు మంచి రోల్ తగిలింది, బాగా చేశారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా అంతేం లేదు. చూస్తున్నంత సేపు ఆయన యాక్టింగ్ అదే ఒకటే అర్థం తిప్పిస్తుందండి. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నంత సేపు ఆయన యాక్టింగ్ మధ్యలో వచ్చి అసలు ఏం చేస్తున్నారు, ఆయన పలుకుతున్నారా ఏడుతున్నారా, ఆయన యాక్టింగ్ చూసి అంటే నవ్వు రాదు కానీ మరిని ఏంటి ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండు కదా అని అనిపించింది. అదొక్కటి. ఆయనే కొంచెం ఇబ్బంది అండి సినిమాకి. కానీ లాస్ట్ ది లెజెండ్ సినిమా మీద పోలిస్తే లీడర్ కి చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి. బట్ సినిమా అయితే అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. ఇక మీ ఇష్టం, చూడండి. మంచి యాక్షన్ మూవీ, ప్యాక్ సినిమాలానే ఉంటుంది. అది యాక్టింగ్ తప్పితే సినిమా అంతా యాక్షన్ మూవీ లానే ఉంటుంది, పర్లేదు. ఈజీగా ఒక్కసారి చూసే విధంగా ఉంటుంది. కానీ కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అవుతాం, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సినిమా, పర్లేదు. జస్ట్ మీరు చూడాలనుకుంటే చూడండి. ఇది నా రివ్యూ గైస్. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.